ఆ, ఇది నాలుగవ సూత్రం ఏంటిది? భో భగో అఘో అపూర్వస్య యోషి. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ఆ, భో భో అంటే ఏంటి? భోస్ అన్నమాట. భగోస్, అఘోస్ అనేది అనమాట. ఓకే, ఉమ్, అఘోస్. అవి ఉన్నప్పుడు ఏం చెప్తుంది అది? దాంట్లో ఉన్నటువంటి స్ స్ అనేది రుగా మారుతుంది. రుగా మారిన ఉమ్, తర్వాత అది ఎలా మారుతుంది మళ్ళీ? రు అనేది యకారంగా మారుతుంది అనేది చెప్తున్నారనమాట. ఎప్పుడు? ఉమ్. అష్ పరంగా ఉంటే, అష్ ఓ, ప్రత్యాహార వర్ణము పరంగా ఉంటే అన్నమాట. ఓకే, ఈ వేటికి ఆ, పరంగా ఇప్పుడు రెండు కండిషన్లు ఉన్నాయి ఇక్కడ, రెండు సిచ్యువేషన్లు. ఓకే, సో భో భగో అఘో అంటే ఏంటి? భోస్, అగోస్, భగోస్, ఈ మూడు అన్నమాట. బగ్గోస్ట్. ఓకే, ఆ మూడు దేని దేనికి వాడతాము? భో, భోస్. భోస్ అనేది ఎవరికి? జనులకు, మనుషులకి వాడతాము. ఈ భగోస్ అనేది దేనికి? దేవతలకి. అఘోస్ అనేది రాక్షసులకి సంబోధన. ఏంటిది అది? ఆ, సంబోధన అన్నమాట. భో రామ సంబోధన. అంటాం. ఉమ్, భో రామ, భో లతే. ఓకే, ఉమ్. సో భో ఆ, గోవింద, ఇలా అన్నమాట. భో శివ, భో ఆ, ఆనంద, అలా. అర్థమైందా? తర్వాత భో ఆ, గీత, భో సీత, భో రమ, అలా అంటే మానవులకి వాడతారు. మానవులకి. ఆ, తర్వాత భగోస్ అనేది ఎప్పుడు? ఈ భగోస్ అనేది దేవతలకి. బ- దేవత. ఉమ్. సో దేవతలకి అని అంటే ఎవరికి వాడుకోవాలి ఇక్కడ? దైవీ గుణాలు ఉన్నవాళ్ళు దేవి అంతే కదా. గుణాలు ఉన్న వాళ్ళకి. ఇక్కడ భగోస్. అందుకనే ఈ భగవత్ నుంచైనా భగవంతుడు అనేది వచ్చింది. అంతే, భగ శబ్దం అంతేనా? నుంచి భగవాన్, అంతే అమ్మా. భగ నుంచే భగవంతుడు వచ్చి అంటే అంతే. భగ అంటే నాశనం చేసుకున్నవాడని అర్థం కూడా ఉంది కదా. అంతే. సో ఉమ్. యా, సో అప్పుడు ఏమైంది? ఇంకొకటి భగ బాగా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వాడిని కూడా మనం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. యా. ఉమ్. సో అట్లా గ అంటే గచ్చతి, ఎదలో గచ్చతి ఆ, ఘ, మంచి. వెలుగు. ఉమ్. వెలుగు, వెలుగులో ఉండేవాడు. మంచి. ఉమ్, ఉమ్. మంచి వైపు చూసేవాడు, తిరిగేవాడు అంటే వెలుగు మంచిలో. నుంచి వెలుగులో ప్రయాణం చేసేవాడు. అంతే. ఉమ్, అయితే అలా అన్నమాట. సో కాబట్టి భగోస్ అనేది దేవతలకి వాడతాము, దేవత గుణాలు. ఓకే, అచ్యుతుడు అనే అతను ఒకతను ఉన్నాడు, అతనికి దేవత గుణాలు ఉన్నాయి. సో అప్పుడు ఏమనాలి నేను? భగో భగవ అచ్యుత, భగో అచ్యుత. భగవద్గీత. ఆ, ఉమ్. సో భగో అచ్యుత అనాలి. సు ఏమైంది మరి? సు ఏమైంది అంటే దానికి రు, రుకి యా అనేది అషి, యహ ఉమ్. అషి అన్నమాట. అంటే యకారం వస్తుంది, రు స్థానంలో యకారం వస్తుంది ఎప్పుడు? అష్ పరంగా ఉంటే. అష్టపరంగా. ఉమ్. అది. తర్వాత ఇప్పుడు ఒక కండిషన్ అయిపోయింది, ఒక సిచ్యువేషన్ అయిపోయింది. తర్వాత ఏమన్నారు ఇక్కడ? అపూర్వస్య. ఏమన్నారు ఇక్కడ? ఇంకోటి ఏంటి? అపూర్వం. అపూర్వస్య. ఆ అపూర్వం. అంటే అకారం. ఓకే, ఉమ్. అకారము పూర్వములో ఉంటే కూడా అష్. ఉమ్. ఓకే, అష్కి అకారం పూర్వంలో ఉంటే కూడా అక్కడ యకారంగా మారుతుంది అని చెప్పారు. అర్థమైందా? ఉమ్. ఉమ్. ఏంటి అంటే అకారం అస్సు పూర్వం పూర్వంలో అకారం అకారం పూర్వంగా ఉంటే అస్సు వస్తుంది. అర్థమైంది, ఉండండి ఉండండి, చెప్తా. ఉమ్. భోలో ఏముంది? భోస్ అనే దానికి ఏముంది? ఓ తర్వాత రు వచ్చింది. ఓకే, ఉమ్. సో ఉమ్. ఇప్పుడు అకారం పూర్వంలో ఉంటే కూడా, అంటే ఓకారమే కాదు, ఆ. అకారం ఉంటే కూడా వస్తుంది అని చెప్తున్నారు. అకారం తర్వాత రేఫ. అర్థమైందా? ఉమ్. ఉమ్. అకారం తర్వాత రేఫ ఇలా ఉంటే కూడా వస్తుంది అనే విషయాలు చెప్తున్నారు ఇక్కడ అశ్వపరంగా ఉండి. ఓకే, ఓ. అంటే ఇప్పుడు మనకి రామ ఉంది. సో రామ కాకుండా ఉమ్. ఏమి దేవా తీసుకున్నాము. ఉమ్. ఏం తీసుకున్నాము? దేవా, దేవ. రామ. ఓకే, సో అలాంటివి ఉమ్. తీసుకున్నాం అనుకోండి. రామ స్, రామ, రాముడు ఉండెను అని ఉమ్. చెప్పాలి. రామ ఆసీత్, సరే. ఆసీత్, ఆసీత్. రామ ఆసీత్. అవునా? సో ఇప్పుడు ఉమ్. రాముడు ఉమ్. ఉండెను. సో దీన్ని సంధిలాగా మార్చేసుకోవాలి. అప్పుడేమైంది? సకారానికి ఇప్పుడు ఇక్కడ అకారం, అకారం ఉంటే ఉమ్. కూడా అపూర్వస్య అని కూడా చెప్పారు. అవునా? ఉమ్. అకారం తర్వాత రేఫ ఉంటే కూడా ఇసా అనేది రేఫగా మారుతుంది కదా. ఉమ్. సజుషోరుహు ద్వారా రేఫ మారింది. ఉమ్. అకారం తర్వాత రేఫ ఉంటే కూడా యహ అంటే యకారం చేసుకోవచ్చు దీనికి అని చెప్తున్నారు. ఎందుకు ఉమ్. ఉంటే కూడా అని ఎందుకన్నారు అక్కడ? ఎందుకంటే భోలో ఏముంది? ఓకారం తర్వాత రేప వచ్చింది.
భో ఉమ్. భగో భగోసులో ఏమొచ్చింది, అక్కడ కూడా ఓకారం తర్వాతనే వచ్చింది. ఓకారం. ఆ ఉమ్. ఓకారం ఆ. తర్వాతనే రేఫ వచ్చింది కదా. ఉమ్. ఇవన్నిట్లో కూడా ఓకారం తర్వాత రేఫ అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ ఓకారం లేదు కదా రామ దగ్గర, అవును. ఉందా లేదు. లేదు. ఆ, ఇట్లా అయినా కూడా రావచ్చు, ఆ, పెట్టుకోవచ్చు. అర్ర ఉంటే కూడా రావచ్చు. ఆ పూర్వస్య అకారం ఉమ్. పూర్వంలో ఉంటే కూడా చెయ్యొచ్చు. పెట్టుకోవచ్చు. దీనిలాగా యహ యకారాన్ని తీసుకురావచ్చు. ఓ. యకారాదేశం వస్తుంది రేపకి. అర్థమైందా. ఆ, ఇప్పుడు అర్థమైంది. యకారాదేశం ఎప్పుడైతే వచ్చిందో అనేది అది లఘు, లఘు ఉమ్. ఉచ్చారణం. లఘు. లఘు అంటే ఇక్కడ ఉమ్. హ్రస్వ లఘు అట్లా కాదు, ఉచ్చారణ లఘు అని ఇక్కడ. ఓకే, ఉమ్. అంటే చిన్నగా, లఘు అంటే తక్కువ, ఆ. చిన్నది. అంటే ఇంకా తక్కువ చేస్తున్నాం ఇక్కడ, లఘు ఉచ్చారణం ఉమ్. చేస్తున్నాం. ఎప్పుడైతే లఘు ఉచ్చారణ చేస్తావో అప్పుడు ఎవరు వస్తారు, లోపః శాకల్యస్య. ఉమ్. ఓకే, శాకల్యస్య, లోపః శాకల్యస్య. ఈ సూత్రం ఏం చెప్తుంది, శాకల్య మతంలో లోపం ఉమ్, చెయ్యొచ్చు. చేయొచ్చు అని చెప్తుంది. ఉమ్. దేన్ని లోపం చేయొచ్చు మరి, అంటే ఈ లఘు యానే. ఉమ్, హలిచ అని అక్కడ చెప్పుకున్నాం, హలి సర్వేషాం అని చెప్పుకున్నాం అక్కడ కదా. సో ఉమ్. ఇప్పుడు ఏంటిది, లోపః శాకల్యస్య ఏం చెప్తుంది మరి, అశ్వర్ణం ఉన్నప్పుడు శాకల్య దానితోని ఈ యకారానికి లోపం జరుగుతుంది. ఆ, అర్థమైందా. అది. ఆ, ఆ, ఆ ఇక్కడ లఘు యకారం ఒక వచ్చినప్పుడు దానికి కాదు కాదు లోపం చెప్తాను ఉంటుంది. వినండి. ఇక్కడ ఓకారం తర్వాత రేఫ వచ్చింది, అందుకని ఏమన్నాము హలి సర్వేషాం అన్నాం అక్కడ. ఓకే, ఉమ్. ఇప్పుడు హల్లి లేదు మనకు, ఆ సీతులో ఆ ఉంది ఉమ్. అవునా, హల్లు పరంగా లేదు. ఇప్పుడు ఎవరున్నారు, అచ్చుంది అవునా. అవును. సో అచ్చు. అప్పుడు ఏంటిది, వేరే సూత్రం వస్తుంది, లోపః శాకల్యస్య. ఏం సూత్రం వచ్చింది, గచ్చతి అన్నప్పుడు రామః గచ్చతి, లేకపోతే దేవా గచ్చతి అన్నప్పుడు ఏమన్నాము, హలిచ తీసుకున్నాం, హలి సర్వేషం ఉమ్. కదా. సో ఇప్పుడు ఏంటిది, ఇక్కడ మనకి అచ్చు ఉంది, ఆ సీతులో అచ్చు ఉంది, కాబట్టి దీన్ని ఉమ్. ఏమనాలి, లోపః శాకల్యస్య. అంటే ఈ శాకల్య అనే మతము చేత, శాకల్య అనే మహర్షి చేత, మహర్షి ఏం చెప్పాడు, లోపం చేసుకో వికల్పంగా అన్నారనమాట. ఓకే, సో అవును. ఉమ్. వికల్పంగా లోపిస్తుంది అని చెప్పారు శాకల్య మతం చేత, అతని భావన చేత ఉమ్, ఆ, యకారానికి లోపము లోపం. జరుగుతుంది అని చెప్పారనమాట. ఓకే, శాకల్య ఆ. అంటే వికల్పం, వికల్పంగా అప్పుడు ఉన్నటువంటి యకారానికి లోపించింది, లోపం జరిగింది. సో రామై ఆసిత్ ఏమైంది, అది రామై ఆసిత్, రామ, రామయ్య ఆశ. ఆ, ఉమ్. అది వికల్పం లేకపోతే ఏమైంది, రామయాసిత్, ఓహో. రామయాసీత్. ఏమైంది అది, రామయాసీత్. ఉమ్, రామయాసీత్ అయింది వికల్పం లేకపోతే కదా. అంటే ఉమ్. ఏం చేసాము, జస్ట్ యకారానికి ఆకారం కలుపుకున్నాం, ఆ సీతులో ఆనే కలిపేసుకున్నాం అవునా, రామ ఉమ్. యాసీత్ అయిపోయింది అది. ఇది వికల్పము లేని రూపం అవునా. సో వికల్పం ఉమ్. లేని రూపం ఎలా తెలిసింది మనకు, ఎందుకంటే లోపః శాకల్యస్య ద్వారా ఈ యకారానికి లోపం అన్నాం అవునా. సో అది ఉమ్. వికల్పము అని చెప్పుకున్నాం కాబట్టి, ఇది వికల్పం లేనప్పుడు ఏమవుతుంది, అది దీర్ఘాన్ని కలిపేసుకుంటాం అది ఉమ్. అవునా. ఉమ్. రామ ఆసీత్ అయిపోయింది అది. ఓకే, ఓహ్. వికల్ప రూపంలో ఏమైంది, లోపః శాకల్యస్య ద్వారా రామ, తర్వాత ఆసీత్. యు వచ్చింది కదమ్మా, యు ఉమ్. ఆసీత్ ఉంది, ఇలా ఉంది. రామయ్య. రామయాసీత్, రామయాసీత్. ఆ ఇప్పుడు లోపః శాకల్యస్య ద్వారా ఈ యకారానికి లోపము, అప్పుడేం జరిగింది, రామ ఆసీత్ ఆసీత్. వచ్చింది. ఇది వికల్ప రూపం అమృత. అన్నాము, వికల్ప రూపం లోపః శాకల్యస్య వికల్పంగా వచ్చిందన్నాము. అంటే ఏంటి, వికల్పం లేకపోతే ఏముండేది, రామ యాసీత్. ఉమ్. అర్థమైందా. 3 రూపాయలు మొత్తం. మూడు కాదు, రెండే, ఆ. రామ ఆసీత్ ఒకటి, రామ యాసీత్ ఒకటి, ఆ, రామయాసీత్. అంతేనా. ఆ. సంధి చేసినప్పుడు, ఆ. లేదంటే రామః ఆసీత్. ఆసీత్. మనకి ఇలా ఎలా కనిపిస్తుంది, ఇక్కడ రామయాసీత్ అని ఎక్కడ కనిపిస్తుంది, శ్లోకాలలో వేద మంత్రాలలో కనిపిస్తుంది అట్లాగా. ఉమ్. ఉమ్. మరి ఈ యా ఎలా అయమాసి.
ఆసీత్ అట్లా. అది వేరు మళ్ళీ. అంటే మామూలుగా కలిసినప్పుడు ఎట్లా సంధిలో అట్లా వచ్చేది. సంధి జరుగుతుంది కదా అట్లా అన్నమాట. సో ఇక్కడ యా అనేది ఏంటి మరి? భో భగో అపూర్వస్య భో భగో అగో అగో అపూర్వస్య అపూర్వస్య యోషి ద్వారా ఆ రేఫకి యకారం వచ్చింది అనా. రేఫకి యకారం రావడానికి మరి పూర్వంలో అకారం ఉంటే కూడా అని చెప్తున్నది ఆ సూత్రం అవునా. భో భగో అఘో అనే కాకుండా అక్కడ ఓకారం తర్వాత రేఫ వచ్చింది అది అవునా ఆ మూడింటిలో. ఉమ్? అవును. సో ఓకారం తర్వాత రేఫ వస్తే యకారం వస్తుంది. అలాగే అకారం ఉంటే కూడా అకారం తర్వాత రేఫ ఉంటే కూడా అక్కడ కూడా యకారం వస్తుంది అని చెప్తుంది ఆ సూత్రం అవునా. సో మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే హలి సర్వేషాం అని చెప్పుకున్నాము. ఎందుకు? హల్లు పరంగా ఉంటే గచ్చతి. గచ్చతిలో హకారం అది హల్ వాళ్ళు. వ్యంజనం వచ్చింది అక్కడ అవునా. అవును. ఇది మళ్ళీ చెప్పుకుందాం మనము. కాకపోతే ఇదన్నమాట. సో ఇక్కడేమో అర్థమైంది. లోపః శాకల్యస్య ద్వారా ఆసీత్తులో ఈ యకారం అనేది వికల్పంగా లోపిస్తుంది. వికల్పంగా లోపించినప్పుడు రామ ఆసీత్ అయ్యింది. వికల్ప రూపము కానిది ఉంటే రామ యాసీత్. ఆసీత్. అదే ఆసీత్. అర్థమైందా? ఆ. ఓకే నమస్తే అండి.